జిల్లా అభివృద్ధికి అధికారులంతా తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు కోరారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజు, వరదు కళ్యాణి గురువారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో వివిధ శాఖలకు మంజూరైన నిధులు వినియోగం అవసరాలపై సమీక్షించారు. వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, విద్య, త్రాగునీరు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, పబ్లిక్ హెల్త్, R&B, DRDA, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖలపై చర్చించారు. మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించి మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి DRDA చేసిన ప్రణాళికను అభినందించారు. ఈ ప్రణాళికను రాష్ట్రమంతా అమలు చేయడానికి కృషి చేస్తామని చైర్మన్ ప్రకటించారు. జిల్లాలో మహిళా అక్షరాస్యత తక్కువగా ఉందని, దీనిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. వరి ఉత్పాదకత పెంచాలని, సబ్సిడీపై రైన్ గన్లను అందజేసేందుకు ప్రతిపాదన చేయాలని సూచించారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని, సిజేరియన్లను తగ్గించాలని చెప్పారు. అందరికీ నమస్కారం. వాతావరణంలో అన్నీ కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మాకు అంతా కూడా క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా DRDA సంబంధించి అయితే ఈ యొక్క స్కూల్స్లో ఉన్నటువంటి మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించి మనకి ఎటువంటి ఈ యొక్క ఎరువులు లేకుండా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండించే విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికైతే మొత్తం కమిటీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. దీని ఒక పైలట్ ప్రాజెక్ట్కి ఇక్కడ నేను స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఒకసారి పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలయ్యేలాగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా మన విజయనగరం జిల్లా చాలా అంటే ముందైతే బాగా వెనుకబడిన జిల్లాగా ఉండేది. ఇప్పుడైతే ఇంచుమించుగా మొట్టమొదటి స్థానంలోకి డెవలప్మెంట్ విషయం వస్తూ ఉంది. చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.